నీచులను నేనెరుగని వారును నా మీదకి కూడి వచ్చి మానక నన్ను నిందించిరి. చూసారండి, మన పరిస్థితి ఏంటంటే, నీచులను నేనెరుగని వారును నా మీద కూడి వచ్చి మానక నన్ను నిందించారన్నాడు. హల్లెలూయా. విందు కాలమునందు దూషణలాడు వదరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా, నీవెన్నాళ్ళు చూచుచూ ఊరకుందువు? వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపము. ఆయన అంటున్నాడు, వారు నాకు నిర్హేతుకంగా వారు శత్రువులయ్యారు. నన్ను గూర్చి సంతోషించనివ్వద్దు వాళ్ళని. ఎందుకంటే నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనీయకము. వారు సమాధానపు మాటలు ఆడరంటున్నాడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి పిల్లరా, ఈరోజు మన జీవితాల్లో మనం పేదరికంలో ఉండొచ్చు, కొన్ని ఇబ్బందుల్లో ఉండొచ్చు, కొన్ని ఇరుకుల్లో ఉండొచ్చు, కొన్ని సమస్యల్లో ఉండొచ్చు. కానీ దేవుడు తగిన కాలంలో దేవుడు మన పేదరికం నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. మన ఆర్థిక పరిస్థితుల నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు. పిల్లరా, మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ కూడా దేవుని మీదే మనం ఆధారపడాలి. నేను చెప్తున్న మాటల్లో కొన్ని మాటలు ఖచ్చితంగా మీకు చాలా విషయాలు నేర్పుతాయని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు 17వ వచనం, 55వ కీర్తన 17వ వచనం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించు. మన జీవితాల్లో మనకి ఇటువంటి పరిస్థితుల్లో అందరూ మనల్ని విడిచిపెట్టినప్పుడు, మన గురించి ఎవరు యోచన చేయనప్పుడు, మనల్ని ఎవరు పట్టించుకోనప్పుడు మన విశ్వాసం ఇంకా అధికం అవ్వాలి. హల్లెలూయా. చూసారా పిల్లరా, చాలా అధికం అవ్వాలి. మనము పిల్లరా ఉదయము, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్ర పెట్టుకొందును, ఆయన ప్రార్థన ఆలకించు. మన కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. మనుషుల వైపు మనం చూడకూడదు. ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎవరు మనకు మేలు చేస్తారు, మనకు ఎవరు ఉపకారం చేస్తారు. చూసారా, ఇక్కడ దావీదు యొక్క ప్రార్థన, దావీదు యొక్క విధానం ఎలా ఉందంటే, నా శత్రువులు అనేకులై ఉన్నారు. వింటున్నారండి? నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదకి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. హల్లెలూయా. చూసారా ప్రియులారా, మన జీవితాల్లో మనకి కొన్ని కష్టాలు, మన సొంత వారే, మనం ప్రేమించిన వారే, మనం వాళ్ళని ప్రేమించిన వాళ్ళమే, వాళ్ళ కోసం మనం ఎంతో త్యాగం చేసిన వాళ్ళమే, వాళ్ళ కోసం మనం ఎంతో ప్రయాసపడిన వాళ్ళమే. కానీ వాడందరూ మనల్ని విడిచిపెట్టినా, మన గురించి ఎంత చెడుగా మాట్లాడినా, మనము సాయంకాలము, ఉదయము, మధ్యాహ్నము కూడా ధ్యానించాలి, లేక దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ప్రైజ్ లార్డ్. ఎంతమంది నిజంగా సమస్యల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు, వింటున్నారండి? మనకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, మనకు కొన్ని బాధలు వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, అందరూ మనకు విరోధులు అయిపోయినప్పుడు, అందరూ మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనం చేసే పని ఏంటంటే, ఇక మనుషుల వైపు చూడకోకుండా మనము దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఏం చేయాలండి? అందరూ చెప్పండి. ఎన్నిసార్లు ప్రార్థించాలి? మరి ఇదివరకు మనం అందరూ ఉన్నప్పుడు చేసిన ప్రార్థన కంటే, మన సమస్యలు అధికమైనప్పుడు, మన కుటుంబ పరిస్థితులు బాగున్నప్పుడు మనం ఇంకా కొంచెం ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన మన జీవితాల్లో అనేక ఉపకారాలు చేస్తుంది, అనేక మేలు చేస్తుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, అక్కడ వాక్యం చెప్తుంది అదేంటంటే, పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేని వారై తనకు భయపడని వారికి ఉత్తరం ఇస్తాడంట. వింటున్నారండి? మారు మనసు లేని వారే తనకు భయపడిన వారికి కూడా దేవుడు సమాధానం ఇస్తాడంట. అయితే తమతో సమాధానంగా ఉన్న వారికి వారు చాలా బలాత్కారం చేస్తారంట. అంటే మనతో సమాధానంగా ఉన్న వారిని ఎప్పుడు మనం మోసం చేయకూడదు.
మనతో సమాధానం ఉన్న వారిని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు, వంచకూడదు, మోసం చేయకూడదు, కీడు చేయకూడదు. ఏంటన్నారండి? ఎలా చేస్తారు కీడు అంటే బైబిల్ చెప్తుంది, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉంటాయంటండి. మోసం చేసే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటండి? ఎవరైనా దేనికి పడిపోతారు? ఈ మాటలకు పడిపోతారు. నా మాటలకు ఎవరైనా పడతారా? ఎవడైనా పడతాడండి? ఎవడు పడ్డా కోపం వచ్చేది, చిరాకు వచ్చేది. అందుకే మీకు ఎవరు కావాలంటే చక్కగా వెన్నవలే మృదువుగా మాట్లాడి పాస్టర్లు అంటే చాలామంది ప్రేమిస్తారు. రూపాయి సాయం చేయడు, నీకోసం ప్రార్థన చేయడు, నీకోసం జాలిపడ్డు, నీకోసం ఏమీ చేయడు. కానీ మాటలు చూస్తే అంత ప్రేమగా ఎవరు మాట్లాడతారు? అసలు అంత మృదువుగా ఎవరు మాట్లాడతారు అక్కడ? అయితే వారి హృదయములో కలహం ఉన్నది. ఈ మోసం చేసేవాళ్ళు ఉన్నారండి, బలాత్కారం చేసే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయములో కలహం ఉన్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరతీసిన కత్తులే. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పిల్లారా, మనుషులు మనల్ని ఎంతగా వంచి బలాత్కారంతో మనల్ని పాడు చేయాలని చూసినా, మన దేవుని సన్నిధిలో మనం మొర్రపెట్టినప్పుడు బైబిల్ చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు. హల్లెలూయా. కాబట్టి మన భారం ఎవరి మీద పెట్టాం? బాబు, నా భారం రవి గారు మీ మీదే పెట్టానండి, నా భారం పాస్టర్ గారు మీ మీదే పెట్టానండి, నా భారం అంతా విశ్వాసం గారు మీ మీదే పెట్టానండి అంటే పని అవ్వదు. ఏమో మీ మీదే నా భారం అంతా పెట్టుకున్నానండి బాబా, మీ మీదే నా భారం అంతా పెట్టుకున్నాను బాబా, పెట్టుకోమన్నాడు దేవుడు. ఎవడరా బాబు నిన్ను నమ్మమంటాలని? ఎవరిని సహోదరుని కూడా నమ్మొద్దని బైబిల్ చెప్తుంది. అసలు బైబిల్ చెప్తుంది, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడంట. నీ నీతి, నీ విశ్వాసము, నీ ప్రార్థన నిన్ను కాపాడుతుందండి. అమ్మ, అర్థమవుతుందా? ప్రార్థన, నీ విశ్వాసము నిన్ను కాపాడుతుంది. నువ్వు జీవించిన జీవితం నిన్ను కాపాడుతుంది. నువ్వు నీతి లేని జీవితం జీవించి, నీతి మాలిన కార్యాలు చేస్తూ, నీతి నియమాలు లేని బతుకుతూ, నేను దేవుడి మీద ఆనుకుంటున్నాను, ఆయనే నన్ను ఆదుకుంటాడు, నో, అలా కుదరదు. ఖచ్చితంగా దేవుని ఎదుట నువ్వు యథార్థంగా ఉండాలి. ప్రతిదీ దేవుని మీద ఆధారపడేలాగా ఉండాలి. ఆమేన్ చెప్తారా? దేవా, నాశన కోపములో నీవు వారిని పడవేయదు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనను బ్రతుకరు. నేనైతే నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి! నేనైతే నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఎప్పుడు కూడా పాపం చేసేవాళ్ళు, నీచమైన జీవితాన్ని జీవించేవాళ్ళు, నీచ కార్యాలు చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతున్నట్టుగా నీకు కనిపిస్తుంది. కానీ బైబిల్ చెప్తుంది, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైనను బ్రతుకరు. వాళ్ళు అర్ధంతరంగా చచ్చిపోతారు, వాళ్ళ సావు ముడుచుకొస్తుంది. ఎందుకు మనం అలా చచ్చిపోవాలి? ఎందుకు? ఎదుటి వాళ్ళ రక్తాన్ని మనం చూడాలి? ఎందుకు ఎదుటి వాళ్ళని పొంచి వాళ్ళని చంపాలని చూడాలి? వింటున్నారండి? ఎందుకు ఒకళ్ళని మోసం చేయాలి? మోసం చేసి ఎంతకాలం నువ్వు భూమి మీద వర్ధిల్లుతావు? ఎంత మోసం చేసి నువ్వు ఎంత సంపాదిస్తే మాత్రం అది ఎందుకు పనికి వస్తుంది? గోతికి తప్ప. అర్థమవుతుందండి? బైబిల్ చెప్తుంది, నేనైతే నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. మన విశ్వాసం ఎవరి మీద ఉండాలండి? దేవుని మీద ఉండాలి. మన విశ్వాసం ఎల్లప్పుడు మన విశ్వాసము దేవుని మీద ఉండాలండి. మనం ప్రార్థించాలి,
దేవుని సన్నిధిలో. చూడండి పిల్లలు, మనం ఎంతోమందికి ఎన్నో చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరు మనతో నిలబడరండి. కొంతకాలం అవసరం ఉంటే మనతో ఉంటారు, వాళ్ళకి మేలు జరుగుతుంది, లేదంటే వాళ్ళకి పెద్దలు అవుతారు, వాళ్ళు గొప్పలు అవుతారు. చాలామంది అలాగే బాధపడతారు కదా, వాళ్ళు మేము ఇలా చూసాము అలా చూసాము, ఇప్పుడు ఆవిడ కలెక్టర్ అయ్యింది, ఆవిడ ఇంజనీర్ అయ్యాడు, ఆయన డాక్టర్ అయ్యాడు, ఇప్పుడు మేము ఎలా కనబడుతున్నాం అంటే వాళ్ళకి పురుగుల్లాగా కనబడుతున్నాం అనుకోమా. చాలామంది జీవితాలు జరుగుతాయి కదండి. కాబట్టి మనం ఎప్పుడంటే మనం ఏంటంటే మనం ఏం చేసినా కానీ అది దేవుని బట్టే చేసాం, ఎదుటి వారికి చేసింది దేవుని బట్టే చేసాం. కాబట్టి మన జీవితాల్లో మనము మన సహోదరుల కోసము మోకరించి కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి వారి వ్యాధులతో ఉన్నప్పుడు మనం సహాయపడి వాళ్ళకి ఎన్ని చేసినా ఒకరోజు వాళ్ళు మనల్ని విడిచిపెడతారు, ఎవరు మనతో ఉండరండి. అయితే మనం బాధపడతాం, ఇలాగా వాళ్ళు ఇలా ఉన్నప్పుడు ఇలా చేసాము, వాళ్ళు ఇలా ఉన్నప్పుడు అలా చేసాము, వాళ్ళకి ఇది చేసాము అది చేసాం, కానీ వాళ్ళకి ఏమీ లేదు, కొంచెం కూడా లేదు. కాబట్టి మనం బాధపడకూడదు. నేనైతే ఏమన్నాడండి, నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం ఆయన యందు మనం నమ్మిక ఉంచుతామో, ఆమేన్, ఎప్పుడైతే ఆయన యందు మనం నమ్మిక ఉంచుతామో ప్రియులరా, దేవుడు మనకి అనేకమైన మేలులు చేస్తాడు, అనేకమైన ఉపకారాలు దేవుడు మనకి చేస్తాడు. ఎంతమంది దేవుని వాక్యాన్ని బట్టి సంతోషిస్తున్నారు? అలాగే మనము ఇంకొక కీర్తన నుంచి కూడా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అది కీర్తన 50వ అధ్యాయం. అది కీర్తన 50వ అధ్యాయం. హల్లెలూయా. అది కీర్తన 50వ అధ్యాయం మనం చూద్దాం. దేవుని వాక్యంలో మనం చూద్దాం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము మనం చూద్దాం. 16వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 56వ వచనం. ఏమన్నాడు ఆయన? భక్తిహీనులతో, చూసారా, భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేం పని. చేసి భక్తి లేనప్పుడు దేవుని సూత్రాలు దేవుని మాటలు పలకటం మంచిది కాదండి. దేవుడే గద్దిస్తున్నాడు, ఏమని? నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. ఈరోజు దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? దిద్దుకోమంటున్నాడు. ఒరే, తప్పు రాసావరా దిద్దుకోరా, తప్పు చేసావరా దిద్దుకోరా అంటాడు మాస్టర్. అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఉందరా, అక్కడ దానికి ఒత్తి ఇవ్వలేదురా, దానికి కొంచెం కామా ఉండాలరా అని చెప్తాడు. నేను రాసిందే రాశాను. మూర్ఖత్వం ఉంటుందా ఉండదా? మార్కులు పడేటప్పుడు ఏడుస్తామా ఏడమా? ఫెయిల్ అయిపోయినప్పుడు బాధపడమా? అంటే దేవుని ప్రవక్త ఒక వర్తమానం బోధించడం ఏంటంటే కొరింథీయులకు ఒక దిద్దుబాటు అనే వర్తమానాన్ని బోధించాడు దేవుని ప్రవక్త. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, బోధకుడైనా విశ్వాసైనా ఎవరైనా కానీ ఏమంటున్నాడు? దిద్దుకోవాలి. మనం తప్పులు చేస్తాం, మనం పొరపాట్లు చేస్తాం. దాని గురించి ప్రవక్త బ్రహ్మం అన్నాడు, నీ పెన్సిల్ వెనుక ఎరైజర్ ఏదన్నాడు, నీ పెన్సిల్ వెనుక రబ్బర్ ఏది? లేదు సార్, నేను అసలు తప్పే చేయను అంటే వాడికి దిద్దుకోవడం కూడా రాదు. వాడికి తప్పు చేసిన తర్వాత దిద్దుకోవడం కూడా, ఎందుకంటే వెనకాల ఏమి లేదు, రబ్బర్ లేదు అక్కడ. వెనకాల తుడిసేది ఆ రక్తం యొక్క విలువ అతనికి తెలియలేదు. కొంతమంది అంటారు చాలా పర్ఫెక్ట్, నేను చాలా కరెక్ట్గా ఉన్నాను అనుకుంటారు, కానీ వాళ్ళు తప్పులు చేస్తారు. కానీ ఆ తప్పుల నుంచి బయట పడలేక చివరికి లోకంలో కలిసిపోతారు. కానీ బైబిల్ చెప్తుంది, దిద్దుబాటు నీకు అసహ్యం కదా. మనం ఏం చేయాలి చెప్పండి? ఏం తప్పులు చేసినా, మనం ఎప్పుడు కూడా ఏ పొరపాటు చేసినా ఏం చేయాలంటే దిద్దుకోవాలి. నేను వినలేనండి, నేను ప్రసంగాలు వినలేనండి, నేను చదవలేనండి, నేను వినలేనండి, నేను ప్రార్థన చేయలేనండి అంటే అర్థం ఉందా దానికి? అరే బాబు, నీకు ఒక పని ఇచ్చాను కదా నేను, నువ్వు పాటలు పాడాలి, నువ్వు దేవుని మందిరంలో సంఘం నడిపించాలి, లేదా నువ్వు దేవుని సంఘంలో హెచ్చరికలు చేయాలి, లేదా నువ్వు సంఘంలో ఈ పని చేయాలి ఆ పని చేయాలని పని ఇచ్చిన తర్వాత ఎట్టినారా?
దేవుడు ఆ పనిలోంచి తీసేయట్లేదు. మీరు అర్థం చేసుకోవాలి, దేవుడు పనిలోంచి తీసేయడు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు నీకు ఒక పని అప్పు చెప్పాడు అనుకోండి, దేవుడు ఆ పనిలోంచి తీసేయడు. సేవకుడిని, ముఖ్యంగా సేవకుడిని దేవుడు పనిలో పెట్టుకున్నాడంటే ఆ సేవకుడిని వెంటనే ఆ పనిలోంచి చంపేస్తాడు కానీ తీయుడు. బైబిల్ ప్రకారంగా చంపేస్తాడు తప్ప పనిలోంచి మాత్రం తీయడండి. అది అర్థం చేసుకోనండి. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు నా మాటలను వెనుకకు త్రోసివేశావు. ఇప్పుడు దేవుని మాట ముఖ్యమా, నీ ఆలోచన కరెక్టా? చెప్పండి అమ్మా. ఇక నువ్వు ఒక నిర్ణయానికి వచ్చేసా, ఇంకా దేవుడు ఏం చెప్పినా నీకు ఎక్కట్లేదు. దేవుడు ఏం చెప్పినా, దేవుడు ఏం మాట్లాడితే నీకు ఎక్కట్లేదు. ఎందుకంటే నా వల్ల కాదండి అన్నట్టుగా ఉంటున్నావు అంతే. నేను రాలేనండి, నేను చేయలేనండి, నా వల్ల కాదండి. ఎవడికి నష్టం? ఎవడికి నష్టం? ఆయన అన్నాడు, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నువ్వు నా మాటలను వెనుకకు త్రోసివేస్తావు. నువ్వు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవిస్తావు, వ్యభిచారులతో నువ్వు సాంగత్యం చేస్తావు, కీడు చేయవలనని నువ్వు నోరు తెరుచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. హల్లెలూయా. నువ్వు కూర్చుండి నీ సహోదరి మీద కొండెములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుల మీద అపనిందలు మోపుచున్నావు. చూసారండి, జీవితంలో సరిదిద్దుకోరా. అరే బాబు, నువ్వు సరిదిద్దుకోరా. నువ్వు నా కుమారుడువు, నా సేవ చేస్తున్నావు, నా సంఘంలో నువ్వు మంచి పాత్రగా ఉండాలి, దేవుడు నీకు ఒక మంచి బాధ్యత ఇస్తే, ఇతడు ఏం చేస్తున్నాడంటే సహోదరుల మీద కొండెములు చెప్తున్నాడు అంటండి. ఒకరి గురించి ఒకరికి కొండెములు చెప్తా ఉన్నాడు. నీ తల్లి కుమారుల మీద నీ అపనిందలు మోపుచున్నావు, ఇట్టి పనులు నువ్వు చేసినను నేను మౌనునై ఉంటుంది. చూసారా, కొన్నిసార్లు దేవుడు మనకి మౌనంగా ఉన్నట్టే ఉంటాడు, కానీ అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నువ్వు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నేను గద్దిస్తాను. ఆమేన్. దేవుడు ఏది మర్చిపోడండి. దేవుడు ఏది మర్చిపోడండి. మనం ఇప్పుడు మంచిగా నీతిమంతులుగా సెట్ అయిపోయి సాగిపోతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఏది మర్చిపోడు. అర్థం చేసుకోనండి, దేవుడు ఏది మర్చిపోడు. దిద్దుబాటు నీకు అవసరం. హల్లెలూయా. దిద్దుబాటు నీకు అవసరం. ఏ తప్పైనా, ఏ పాపమైన, ఏ పొరపాటైనా, ఏదైనా దిద్దుబాటు నీకు అవసరం. 22వ వచనం అంటున్నాడు, దేవుని మరచు వారలారా దీన్ని యోచించుకునడి, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించేవాడు ఎవడును లేకపోవను. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గం సిద్ధపరచుకున్నాను, స్థిరపరచుకున్నాను. హల్లెలూయా. సిద్ధపరచుకున్నాను. కాబట్టి రాత్రికాల సమయంలో ఇక్కడ రోమీలకు రాసిన పత్రికలో నుంచి కొంచెం కొన్ని మాటలు ఇంకా నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి వినాలని నేను ఆశపడతా ఉన్నాను. 52వ కీర్తనలో నేను కీర్తనలు ధ్యానిస్తున్నాను కాబట్టి మీకు ఈ రాత్రి కీర్తనల అంశం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఉదయకాలం చాలా స్ట్రాంగ్ మెసేజ్ మీకు వచ్చింది. ఇప్పుడు మీ విశ్వాసాన్ని బలపరిచే కొన్ని మాటలు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఎదోమీయుడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి, దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం. హల్లెలూయా. ఇక్కడ ఈ కీర్తన అంతా మీరు చదువుతున్నట్లయితే 8వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, లేకపోతే 6వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి చక్కని మాట మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని చెప్పుకొనొచ్చు వాడిని చూసి నవ్వుదురు. హల్లెలూయా. సరే, ఒక మోసగాడు, దోయేగు అనేటువంటి ఒక మోసగాడు, దావీదు పలానా యాజకుల దగ్గర ఉన్నాడు, కత్తి తీసుకున్నాడు, నీ కత్తి, అతను గొలియాతని చెప్పిన కత్తి తీసుకోవడని ఒక షాడీలు తన సహోదరుడి మీద ఏం మోపాడు? ఇప్పుడే చదివాను కదమ్మా,
తన సహోదరుడి మీద ఏం చేశాడు అతను? అపనిందలు మోపుచున్నారు అన్నాడు కదా. నీ సహోదరుల మీద కొండెములు చెప్పు. ఈ కొండాలు చెప్పేటువంటి బుద్ధి కలిగినటువంటి ఈ దోయేగు గురించి దావీదు రచించినప్పుడు ఏమన్నాడంటే, సూర్యుడా చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. ఇక్కడ మనం చెప్పొచ్చు, ఇది కంటిన్యూస్ అన్నమాట అండి. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వల్ల నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టం. కాబట్టి కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం. కావున దేవుడు సదాకాలం నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును, సజీవుల దేశంలో నిన్ను నిర్మూలము చేయను. నీతిమంతులు చూసి భయభక్తులు కలిగి, ఇదిగో దేవుని తనకు దుర్గముగా ఉంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేతును బలపరుచుకునే వాడు వీడే అని చెప్పుకొనిచు వాడిని చూసి నవ్వుతారు. హల్లెలూయా. అయితే నువ్వెలా ఉండాలనుకుంటున్నావు? దేవుని మర్చిపోవాలనుకుంటున్నావా? దిద్దుబాటు నీకు అసహ్యముగా ఉందా? అందుకే నేను మాట చెప్తున్నా. ఇక్కడ ఈ 2 కీర్తనలకి 50వ కీర్తన 52వ కీర్తన మధ్యలో దావీదు తన జీవితాన్ని దిద్దుకున్నాడు. ఏం చేసుకున్నాడండి ఆయన? చాలా ప్రాధేయపడుతున్నాడు దావీదు. తప్పు చేశాను ప్రభువా, చాలా పొరపాటు చేశాను ప్రభువా, రక్తాపరాధం నుంచి నన్ను విడిపించి ప్రభువా. ఎందుకంటే రక్తాపరాధులను వంచకులను సగంకాలమైన బ్రతకరని చెప్పాడు కదా. రక్తాపరాధులను వంచకులను సకకాలమైన బ్రతకరని చెప్పాడు కదా. ఇప్పుడు దావీదుకి భయం పుట్టుకుంది, దేవుడు నన్ను చంపేస్తాడేమో. మంచి వయసు, మంచి యుక్తకాల వయసులో ఉన్నాడు ఎవరు? దావీదు. చంపేస్తాడేమో దేవుడు అని చెప్పేసి భయపడిపోతున్నాడు. అంటున్నారా? ఏంటి ప్రాబ్లం అంటే రక్తాపరాధం చేసాడు. తప్పు చేశాడు. తప్పు చేసి ఆ తప్పులో నుంచి బయటపడటం ఎలాగ అతనికి తెలియట్లేదు. బైబిల్లో ఒక తప్పును దిద్దుకున్న వ్యక్తి ఎవరంటే దావీదు. ఒక తప్పును దిద్దుకున్న స్వభావం ఎవరికి ఉందంటే దావీదుకు ఉందండి. చాలా పెద్ద తప్పు చేశాడు, చాలా పాపం చేశాడు. కానీ అతడు ఎలా దిద్దుకుంటున్నాడో ఒకసారి చూడండి. తన ఆశ, ఈరోజు ఒక విశ్వాసిగా నువ్వు కూడా దేవుని మందిరంలో చక్కగా దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని ఆశపడ్డావు, చక్కగా మారు మనసు పొందావు, చక్కగా రక్షణ పొందావు. కానీ నీ జీవితంలో ఎక్కడో ప్రాబ్లం అయింది. ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు. ఒక దిద్దుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది దావీదే. హల్లెలూయా. నేను ఒక రిఫరెన్స్ మర్చిపోతున్నాను, అది బహుశా మొదటి రాజులు అనుకుంటాను. మొదటి రాజులు కానీ, 2వ రాజులు కానీ, 15వ అధ్యాయం కానీ, 14వ అధ్యాయం కానీ. మొదటి రాజులు 14 అయ్యి ఉంటుంది. రైట్, 15వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. జాగ్రత్తగా మాట. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయము యథార్థంగా ఉండలేదు. దావీదు హృదయం ఎలాంటిది అంటండి? యథార్థమైన హృదయం. దావీదు హృదయం చాలా యథార్థమైన హృదయం కలిగిన వాడు. మనకు అటువంటి యథార్థమైన హృదయం ఉందా? మన దావీదు లాంటి హృదయం కలిగి ఉన్నామా? ఉండాలి. యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. తప్పు చేసి ఉండొచ్చు, పాపం చేసి, పొరపాటు చేసి ఉండొచ్చు. దేవుడు నేను దిద్దుకోమని చెప్తున్నాడు. అరే దిద్దుకోమని చెప్తున్నాడు. నిన్ను నాశనం చేసేయాలనుకోవట్లేదు దేవుడు, నిన్ను చంపేయాలనుకోవట్లేదు. అరే దిద్దుకోరా అంటున్నాడు. దావీదు హిత్తీయుడైన
ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. హల్లెలూయా. ఒకే ఒక నేరం, ఒకే ఒక పాపం. ఎవరి విషయంలో? హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప. అవును, మన జీవితాల్లో ఏదో ఒక తప్పు ఏదో జరిగి ఉండొచ్చు. ఎవరి పట్ల మన జీవితంలో ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. కానీ దేవుడు దిద్దుకోవటానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో దిద్దుకోలేక దేవునికి దూరం అయ్యి, దేవుని సన్నిధికి దూరం అయ్యి ఏం సాధిస్తారండి? దేవుని సన్నిధికి దూరం అయ్యి ఏం సాధిస్తారండి? ఏం సంపాదించుకుంటారు? ఏం పోగు చేసుకుంటారు? ఏమి సంతోషిస్తారు? ఈ మాట నాకు ఎంతో ఇష్టమైన మాట. హల్లెలూయా. చూసారండి, తప్ప అన్నాడు. ఊరియా సంగతి ఏందో తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకున్నాడు అంట. తప్పలేదంటండి అతను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, సోదరి, దేవుని వాక్యం, ఎందుకంటే దావీదు చేసిన పాపం చిన్న పాపం అండి, చాలా ఘోరమైన పాపం కదా. ఊరియా విషయంలో ఏం చేశాడు? ఊరియాని చంపించేశాడు. అది రక్తాపరాధం. ఆ రక్తాపరాధాన్ని బట్టి దావీదు ఏమైపోవాలి? సగం కాలంలోనే చచ్చిపోవాలి. కానీ దేవుడు దావీదును క్షమించాడు. నిండు వృద్ధాప్యంలో, పండు ముసలి వయసు వచ్చే వరకు దావీదుని దేవుడు కాపాడాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లరా, దేవుడు తను ప్రేమించే వారికి దేవుడు ఎన్నో మేలులు దాచించాడు. మన జీవితాల్లో మనము ఒక మొండి బ్రతుకు మనం తిరగకూడదండి. ఒక మొండి వ్యవహారంగా మనం జీవించకూడదండి. తప్పనిసరిగా దేవుని సన్నిధిలో మనకి దిద్దుకొని ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. సరే, ఎలా దిద్దుకున్నాడు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ 50వ కీర్తనకి 52వ కీర్తనకి మధ్యన మనం చూసినప్పుడు 51వ కీర్తన ఒక దిద్దుబాటు వాక్యం. హల్లెలూయా. అందుకే మీరు కొరింథీ రాసిన పత్రిక గురించి దేవుని ప్రవక్త చెప్పిన మెసేజ్ ఏంటంటే, కొరింథీలకు ఒక దిద్దుబాటు అని వర్తమానంలో మనం చూస్తున్నాం. కొరింథీయ సంఘానికి దేవుడు ఒక దిద్దుబాటు అవకాశం ఇచ్చాడు. సో మన జీవితాల్లో మనకు కూడా దేవుడు ఒక దిద్దుబాటు అవకాశాన్ని ఇస్తాడు. చేసిన పొరపాట్లు మళ్ళా చేయొద్దు, చేసిన తప్పిదాలు మళ్ళా చేయొద్దు, దేవునికి విరోధంగా నువ్వు జీవించొద్దు, నీ జీవితాన్ని సరి చేసుకొని చెప్తాడు. అది మీకు ఇష్టమేనా? చేసిన తప్పు మళ్ళా చేయొద్దు, చేసిన పొరపాటు మళ్ళా చేయొద్దు. ఆయన అంటున్నాడు, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన, దేవా నీ కృప చెప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ఎంత మంచి మాట అండి. దావీదు లాంటి హృదయము నీకు కూడా ఉండుంటే, దేవుని ఎదుట దావీదు ఎదుట దేవుని ఎదుట దావీదు హృదయం యథార్థంగా ఉన్నట్లు మన హృదయాలు యథార్థంగా ఉన్నట్లయితే, నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ఇంకా క్రీస్తు రక్తం చిందించబడలేదు. యేసుక్రీస్తు ఇంకా పాపముల కొరకు మరణించలేదు, రక్తం గార్చలేదు. అయినా దావీదుకి ఇంకా విశ్వాసం ఉంది. మరి దేవుడు ఇంత గొప్ప రక్షణ దేవుడికి ఇచ్చిన తర్వాత, నీ కొరకు రక్తం చిందించిన యేసుక్రీస్తు యొక్క రక్తము మరి నిన్నెంతగా క్షమిస్తుంది, నిన్నెంతగా దేవుడు క్షమిస్తాడు. దావీదుని ధర్మశాస్త్రం కిందే దేవుడు దావీదుని క్షమిస్తే, దేవుడు దావీదుని కాపాడితే, దావీదుకి దేవుడు దీర్ఘాయుష్నిస్తే, యేసుక్రీస్తు రక్తము కింద రక్షించబడిన నిన్ను నన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడా? ఎందుకు విడిచిపెట్టాడంటే, దిద్దుబాటు నీకు ఇష్టము గనుక. అవకాశం ఇచ్చిన సౌలుకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు, కానీ
జీవితం మార్చుకోలేదు. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పులు చేస్తూనే పోయాడు. కృపకు దూరం అయ్యాడు. ఏంటన్నారండి? కానీ దావీదు కృపకి దూరం కాలేదు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తూ ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తూ ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగబడదువు, తీర్పు తెచ్చినప్పుడు నిర్మలుడుగా అగబడదువు. వింటున్నారా అండి? హల్లెలూయా. ఎవరికి విరోధంగా నువ్వు పాపం చేశావు? మన పాపం ఎవరికి విరోధంగా చేస్తున్నాం? దావీదు అంటున్నాడు, నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను. నువ్వు చేసే ప్రతి పాపం ఎవరికి విరోధంగా పాపం చేస్తున్నావో తెలుసా? నీ ప్రతి పాపము దేవునికి విరోధంగా, నీ ప్రతి తప్పిదము దేవునికి విరోధంగా ఉంది. దావీదులాగా ఒప్పుకుందామా? దిద్దుకుందామా? అవును ప్రభువా, నీకే విరోధంగా నేను పాపం చేశాను. వింటున్నారండి? నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను. ఎవరు చెప్పగలరండి? దావీదు పలికిన మాటలు ఇక్కడ రాయబడలేదు. ఇప్పుడు అంటే దావీదు మాటలు ఇక్కడ రాయబడ్డాయి అంటే దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు భయపడిపోయి పారిపోవద్దు. దేవుడు ఇంకా నీ పట్ల కృప చూపుతున్నాడు. దేవుడు నీ పట్ల జాలి పడుతున్నాడు. నా సహోదరి, సహోదరుడా, ఆయన అంటున్నాడు, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నువ్వు నీతిమంతుడుగా అగబడదువు, తీర్పు తెచ్చినప్పుడు నిర్మలుగా అగుపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములో నా తల్లి నన్ను గర్భము ధరించింది. నువ్వు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు. నా రక్షక సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. యేసయ్యా నీ రూపమును మార్చుము. సంవత్సరములు గతించుచుండగా నన్ను యేసయ్యా నీ రూపునకు మార్చుము. పాడదాం. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. దినదినంబు నీకు సమీపమై. వచ్చానికి పాట, ఆ పాట మైక్ తీసుకో. ఇది లేకపోతే నువ్వు పాడలేవేమో, ఇవి పాడు, పాడండి. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. యేసయ్యా నీ రూపునకు మార్చుము. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. యేసయ్యా నీ రూపము మార్చుము. దినదినంబు నీకు సమీపమై ప్రతి క్షణమున
సిలువను మోయుచు వెనుక చూడకనే నేను సాగెదను, సిలువను చూచుచునే గురిని చేరెదను. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ పరిచర్యకే స్థిరపరచుమా. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవ చేతును స్థిరపరచుమా. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. యేసయ్యా నీ రూపముకు మార్చుము. నూతన మనసు నూతన ఆత్మను నూతన జీవమును నింపుము దేవా. నూతన మనసు నూతన ఆత్మను నూతన జీవమును నింపుము దేవా. రాతి గుండెనే మార్చు యేసయ్యా, మాంసపు గుండెనే అమర్చుమో దేవా. నా హృదయము నాకిమ్మయా, లోకాన్ని నీకై సంపాదించెదా. నీ హృదయము నాకిమ్మయా, లోకాన్ని నీకై సంపాదించెదా. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. యేసయ్యా నీ రూపమును మార్చుము. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. హిమము కంటే తెల్లగా పరిశుద్ధ పరచుము నా రక్షక. సంవత్సరములు గతించుచుండగా నన్ను నూతన పరచుము. యేసయ్యా నీ రూపముకు మార్చుము. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి పాట అర్థమైంది? మనం 50వ కీర్తనలో ఒక విషయాన్ని మనం గమనించాం. దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నా కట్టలు వివరించడానికి నీకేం పని? దొంగను చూస్తే దొంగతో పోతున్నావు, వ్యభిచారం చూస్తే వ్యభిచారితో పోతున్నావు. నేను కేవలం నీకులాంటి మనుషుడు అనుకుంటున్నావు. ఒకరోజు నీ విషయాలన్నీ బయట పెడతాను నేను అంటున్నాడు దేవుడు. అయితే ఇక్కడ దావీదు జీవితం చూస్తున్నప్పుడు, దావీదు హృదయం మనం చూస్తున్నప్పుడు, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉంది. అవును ప్రియులారా, ఈరోజు చాలామంది చేసిన పాపాలు మర్చిపోతారు. నిజమే, మర్చిపోవాలి, నిజమే. కానీ మరలా పాపం చేయకోకుండా ఆ పాపం నీ కళ్ళ ఎదుట కనపడాలి. దానికి ఎంత పర్యవసానం పొందాడు దావీదు, ఆ పాపానికి ఎంత ప్రాయశ్చిత్తం చెల్లించాల్సి వచ్చింది, ఎంతగా నలిగిపోయాడు, ఎంతగా విరిగిపోయాడు, ఎంతగా కొట్టబడ్డాడు. అంటే ప్రియులారా, ఒక విశ్వాసికి సాదృశ్యము దావీదు. అవును, మన జీవితాల్లో ధర్మశాస్త్రం కింద దావీదుని దేవుడు నలగొట్టాడు ప్రియులరా. అయితే దావీదే అంటున్నాడు, తన పాపమునకు పరిహారము నొందినవాడు, యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు ధన్యుడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని రాయబడింది. హల్లెలూయా. కపటము గల వాళ్ళు యథార్థంగా ఉండలేరండి. దావీదులో ఏ కపటము లేదు, ఏ మోసమో కనబడలేదు ఆయనలోను, ఏ కుట్ర కనబడలేదు అతనిలోను. హల్లెలూయా. అర్థం చేసుకొని పిల్లరా, దావీదు జీవితంలో అతనికి ఒక కుట్ర చేయాలి, ఒకళ్ళ జీవితాన్ని పాడు చేయాలి, ఒకళ్ళ బ్రతుకు నాశనం చేయాలి, ఒకళ్ళ కుటుంబాల్ని పాడు చేయాలనే ఆశ, ఆలోచన దావీదు జీవితంలో లేదు. మీరు నమ్ముతున్నారా? కానీ ప్రతి విశ్వాసి శోధించబడతాడు. ప్రతి విశ్వాసి జీవితంలో ప్రతి సేవకుడు కూడా శోధించబడతాడు.
దావీదు గురించి మనం చూసినప్పుడు దిద్దుబాటు గురించి నేను మాట్లాడుతున్నా. ఎంతకంటే గొప్ప సాదృశ్యం బైబిల్లో లేదండి దిద్దుబాటు గురించి. దావీదు కంటే దిద్దుబాటుకి చేసుకున్నవాడు ఇంకెవరు బైబిల్లో ఎవ్వరూ లేరండి. దావీదు లాంటి దిద్దుబాటు కలిగిన వాడు ఎవ్వరూ లేరండి. హల్లెలూయా. నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు, నేను పవిత్రుడుగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము. ఆమేన్ చెప్తారా? హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. ప్రైజ్ ది లార్డ్. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. దోషాన్ని కడుక్కోవాలండి, పాపాన్ని కడుక్కోవాలండి. కడుక్కోవటానికి ఎటువంటిది ఏముంది అంటే యేసుక్రీస్తు రక్తం ఉందండి. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుంచి విడిపించి నేను పవిత్రుడిగా చేస్తుందండి. ఆ రోజు దావీదికి ఆ రక్తం లేదు, కోళ్ళ యొక్క ఎడ్ల యొక్క రక్తం ఉంది దావీదికి. కానీ ఈరోజు నీకు యేసుక్రీస్తు రక్తం ఉంది. నువ్వు కడుక్కోవడానికి అప్పుడు ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నువ్వు విరిచిన ఎముకలు హర్షించును. ఒక మాట చెప్పనా, దేవుడు దావీదు ఎముకలు ఇరిసేశాడు, నలగొట్టేశాడు, తునకలుగా కొట్టాడు దావీదుని. కానీ దావీదు ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. కానీ నీకు దేవుడిచ్చిన కృప ఏంటంటే యేసుక్రీస్తు రక్తం కింద ఉన్నావు. అక్కడ శిక్ష అనుభవించాడు, కానీ యేసు నీ కొరకు శిక్ష అనుభవించాడు. నువ్వు ఒప్పుకుంటే చాలు, నీ పాపాన్ని విడిచిపెట్టి దిద్దుకుంటే సరిపోద్ది. ఈ కృపాకాలంలో నువ్వు భక్తి చేయలేకపోతే మహాశ్రమల కాలంలో భక్తి చేయగలుగుతావా? ఎందుకు నువ్వు దేవునికి దూరం అయిపోయావు? ఎందుకు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నావు? దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడవు కమ్ము. ఏమన్నాడండి ఆయన? నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దైవ రక్షకుడా, కల్వారి గొర్రె పిల్ల, మద్దించుండగా వినుము, పాపములన్నీ తుడచివేయుము, నా పాపములన్నీ తుడచివేయుము. ఈ దినము నుండి నీ బుద్ధిగా నీ వానిగా చేయు. దైవ రక్షకుడా, కల్వారి గొర్రె పిల్ల, ప్రార్థించుచుండగా వినుము, పాపములన్నీ తుడచివేయుము, నా పాపములన్నీ తుడచివేయుము. ఈ దినము నుండి పూర్తిగా నీ వానిగా చేయు. జీవితపు చీకటి త్రోవా నేత్రొక్కుచుండగా, నా చుట్టూ దుఃఖములు చుట్టుకొని ఉండగా, జీవితపు చీకటి త్రోవా నేత్రొక్కుచుండగా, నా చుట్టూ దుఃఖములు చుట్టుకొని ఉండగా, నీవే నా మార్గదర్శివి కమ్ము, నా చీకటి వెలుగుగా చేయున్. నీవే నా మార్గదర్శివి కమ్ము, నా చీకటి వెలుగుగా చేయున్. కల్వారి గొర్రె పిల్ల, ప్రార్థించుచుండగా వినుమా, పాపములన్నీ
తుడచివేయుము, నా పాపములన్నీ తుడచివేయుము. దినము నుండి పూర్తిగా నీ వానిగా చేయు, రాత్రిని పగలుగా మారుటకు సెలవు నీయుము. దుఃఖపు భీతులను తుడచివేయుము, రాత్రిని పగలుగా మారుటకు సెలవు నీయుము. దుఃఖపు భీతులను తుడచివేయుము. నన్నెన్నడు దారి తప్పకుండా చేయుము నా ప్రక్క నుండి. నన్నెన్నడు దారి తప్పకుండా చేయుము నా ప్రక్క నుండి. దైవ రక్షకుడా, కల్వారి గొర్రె పిల్ల, ప్రార్థించుచుండగా వినుమా, పాపములన్నీ తుడచివేయుము, నా పాపములన్నీ తుడచివేయుము. ఈ దినము నుండి పూర్తిగా నీ వానిగా చేయు, ఈ దినము నుండి పూర్తిగా నీ వానిగా చేయు. హల్లెలూయా. ఎంత మంచి పాట ప్రవక్త మనకు నేర్పించాడు. దైవ రక్షక, కల్వరి గొల్లు పిల్ల, ప్రార్థించుచుండగా ప్రార్థన వినుము, నా పాపములన్నీ తుడిచివేయము. హల్లెలూయా. ఇక్కడ దావీదు అదే ప్రార్థన చేస్తున్నాడు, అదే దేవుణ్ణి అడుగుతున్నాడు. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి. ఎంతమంది రాత్రి అడుగుతారు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయద్దు ప్రభువా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు నేను చాలా కటువైన మాటలు మాట్లాడాను ఉదయకాల సమయంలో సోదరుడు శ్యాంబాబు గురించి. చాలా కటువైన మాటలు మాట్లాడాను. వాడు లెగిసి వెళ్ళిపోతాడు అనుకున్నాను. ఒక టైంలో వాడి ముఖం చూస్తే రగిలిపోతుంది ముఖం అంతా. నేను గమనిస్తున్నాను అతని ముఖాన్ని. ముఖంలో ఆడికున్న కోపానికి వచ్చి పడిపోవాలి అక్కడ ఏకంగా. ఓ జడ్జి మీదకి ఒకడు దూగాడు, చూసాం మన వీడియో క్లిప్ చూశారు కదా, అలా పడిపోవాలి అసలు వాడు. కానీ బిగపట్టుకుని బయటికి వెళ్ళాడు. భార్యతో ఏదో మాట్లాడాడు, బిడ్డను చూసుకున్నాడు. కంజీపుడికి భార్య కుర్చీ కూడా ఖాళీ అయిపోయింది పైన బాల్కనీలో. వెళ్ళిపోయారేమో అనుకున్నాను. కానీ ఆయన భార్య అని ఉంటుంది, వెళ్ళకూడదండి ఇప్పుడు వెళ్ళకూడదు మనం, పర్లేదులేండి పాస్టర్ గారు అంటే అన్నారులేండి, పైకి వెళ్దామని ఒకవేళ తీసుకొచ్చిందేమో అనుకున్నాను. మళ్ళా కంజీపుడు కళ్ళు తెరిచేటప్పటికి మళ్ళీ లోపల ఉన్నాడు. పర్లేదు ఉన్నాడు. ఏంటన్నారా, ఆఖరిని దేవుడు నన్ను ప్రేరేపించి తన బిడ్డను తీసుకుని ఎదక రమ్మని చెప్పాను. అతడు నా వెనకాల పడ్డాడు. అన్నా ఎన్ని వారాల నుంచి నీతో చెప్పాలనుకుంటున్నానన్నా, నా బిడ్డను కూడా దేవుని మందిరంలో ప్రతిష్ఠించమని ఎన్ని వారాల నుంచి చెప్పాలనుకుంటున్నానన్నా. నా హృదయంలో ఉన్న ఆలోచన నీకు ఎలా తెలుసన్నా, నా హృదయంలో ఉంది నీకు ఎలా తెలిసిపోయిందన్నా అన్నాడు. నాకు తెలుస్తా, ఆయనకి తెలిసిందన్నా. ఆయన భార్యకి ఆయనకి ఉన్న ఆనందము చెప్పశక్యము కాని ఆనందం. ఈరోజు తన బిడ్డను దేవుని మందిరంలో ప్రతిష్ఠించటం. కోప్పడి వెళ్ళిపోతే, దూరంగా వెళ్ళిపోతే, అందుకే నేను అన్నాను, నువ్వు చంపినా నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నన్ను త్రోసేసిన ఇక్కడే ఉంటాను. ఎందుకనంటే నేను నీ కోసం రాలేదు, వాక్యం కోసం వచ్చాను.
దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు, దేవుడు నీ ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, నాకు ప్రార్థన లేదు, నేను వాక్యం చదవట్లేదు, నేను వర్తమానం వింటలేదు అని ఒప్పుకుంటే దేవుడు ఎంత క్షమిస్తాడండి. దిద్దుబాటు నీకు అసహ్యంగా ఉండకూడదు. దిద్దుబాటును ప్రేమించాలి. దావీదు జీవితాన్ని చూసి నేర్చుకోండి. నువ్వెంత తప్పు చేసినా, ఎంత పాపం చేసినా, ఎంత లోకంలో పడిపోయినా దేవుడు మళ్ళా నువ్వు చెయ్యెత్తితే నిన్ను నిలబెట్టే దేవుడు ఆయన. దిద్దుబాటు నీకు ఇస్తున్నాడు దేవుడు. దిద్దుబాటు లేకపోతే క్రైస్తవ్యం లేదండి. క్షమాపణ లేకపోతే క్రైస్తవ్యమో లేదండి. జీవితంలో ఆమె దిద్దుబాటు ఉందంటారా లేదంటారా? చెప్పండి అయ్యా, దిద్దుబాటు ఉందంటారా? అమ్మ మీరు నమ్ముతున్నారు దిద్దుబాటుని? ఏమంటున్నాడు దావీదు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ ఎదురు నుండి తీసివేయద్దయ్యా. ప్రాధేయపడుతున్నాడా? ఏడుస్తున్నాడా? వేదన పడుతున్నాడా? తండ్రి, నిన్ను విడచి నేను మనలేను స్వామి, బలహీనుడను నేను దేవా, బలవంతుడా నన్ను బ్రతికించవా, బలవంతుడా నన్ను బ్రతికించవా, నీరాక నిజమయ్య దేవా, హృదయంబునర్పింతునయ్యా, నా హృదయంబునర్పింతునయ్యా, నీరాక నిజమయ్య దేవా. పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం, పలుమార్లు నేను పడిపోతినయ్యా, పరిహాసమాయే నా జీవితం, పరమాత్ముడా నన్ను పరికించవా, పరమాత్ముడా నన్ను పరికించవా, నీరాక నిజమయ్య దేవా, హృదయంబునర్పింతునయ్యా. పాడదాం. హృదయంబునర్పింతునయ్యా, నిన్ను విడచి నేను మనలేను స్వామి, బలహీనుడను నేను దేవా, నిన్ను వీడి నేను మనలేను స్వామి, బలహీనుడను నేను దేవా, బలవంతుడా నన్ను బ్రతికించవా, బలవంతుడా నన్ను ఒకవేళ దావీదు ఈ విధంగానే ఏడ్చుండొచ్చు. ఒకవేళ దావీదు కుమారుడుగా, దేవుని కుమారుడుగా, వాక్యం ఎరిగిన దేవుని విశ్వాసులు, అవును ప్రభువా, పలుమార్లు నిన్ను పడిపోతున్నయ్యా. పడిపోతే ఏంటి నష్టం? నీ జీవితమే పరిహాసంగా మారుతుంది. దేవుడు దేవుడు అన్నాడు, దేవతలు దేవుడులు అన్నారు, దేవుడు అన్నాడు, పరలోకం అన్నాడు, నేనే ఎత్తబడతానన్నాడు అని పరిహసించబడతావు. పడిపోయిన నీ జీవితాన్ని దిద్దుకోవటానికి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ బ్రతుకులో ఏ పొరపాటైనా, ఏ తప్పైనా దేవుడు నిన్ను చంపేయాలనుకోవట్లేదు. దేవుడు తన పదవిలో, దేవుడిచ్చిన పనిలోంచి తీసేయాలని దేవుడు అనుకోవట్లేదు. మనుషులు పెట్టుకుంటే మనుషులు తీసేస్తారు, దేవుడు ఒక పనికి పెట్టుకుంటే దేవుడు పనికి ఎన్నడూ తీయడు ప్రియులారా. నేను అదే చెప్పాను స్టార్టింగ్లో, దేవుడు చంపేస్తాడు కానీ పనిలోంచి మాత్రం తీయడు. అదే ఏలీ కుటుంబం గురించి. ఏలీ కుమారులు వ్యభిచారం చేయడం మొదలుపెట్టారు. దేవుని ఆలయానికి వచ్చినటువంటి ఆ స్త్రీలతో, పరిచారకులతో పాపం చేయడం మొదలుపెట్టారు. దేవుడు చంపేశాడు. చంపేస్తాడుతో పని తీయడండి. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళారు ఇజ్రాయేలీలు. ఆ యుద్ధంలో ఇద్దరు కొడుకులు అక్కడ చచ్చిపోయారు. ఈలోపు ఆ కొడుకులు భార్యలు గర్భిణీలుగా ఉన్నారు. వారు అక్కడ చచ్చారు, వీళ్ళు పుట్టారు. ఆ కొడుకులు చచ్చారన్న సంగతి తెలిసి ఏలీ కూడా గుండె అవిసి చచ్చిపోయాడు. దేవుడు పనిలోంచి తీయడు, చంపేస్తాడు. దేవుడికి, మోషేకి దేవుడు ఒక పని అప్పచెప్పాడా? కానీ తప్పు చేశాడు మోషే. చంపేస్తానన్నాడా? వచ్చేసాడు కటకమడుకుని ఆయన. కానీ భార్య
ఆ బిడ్డలకు చేయాల్సిన సున్నతి మర్చిపోయిన మోషే పక్షంగా తన భార్య ఆ బిడ్డల సున్నతి మర్మాంగం ఆ యొక్క ఏమంటారు దాన్ని గోప్యాంగ చర్మాన్ని కట్ చేసి తన భర్త మీద నా రక్త సంగతి పెనివిటి అన్నాడు. దేవుడు తన కోపాన్ని అంచుకున్నాడు. కొన్నిసార్లు నీ భర్త తప్పు చేస్తే, నీ భర్త పాపం చేస్తే, నీ భార్యగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగు. దేవుడా నా భర్తను కాపాడు, నా భర్త తెలుసో తెలియక పాపం చేశాడు, నా భర్త తెలుసో తెలియక తాగుడు తాగాడు, నా భర్త తెలుసో తెలియక వ్యభిచారం చేశాడు. అలా ఉన్నారా భార్యలు? ఎందుకంటే నీ భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. నీ భర్త ఒకవేళ హత్య చేస్తే, నీ భర్త వ్యభిచారం చేస్తే, నీ భర్త ఒక దొంగ అయితే, నీ భర్త ఒక హంతకుడైతే, నీ భర్త ఏదైనా సరే ఒకవేళ ఏదైనా తప్పులు చిక్కుకుపోతే, ఒక నేరంలో చిక్కుకుపోతే, దేవుడా నా భర్తను కాపాడు. ఎందుకంటే నీ మీద ప్రోక్షించబడిన రక్తము ఇప్పుడు నీ భర్త మీద ప్రోక్షింప చేయాలి. భర్తను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. భర్తను దేవుళ్ళకి తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత నీదే. వింటున్నారా? ఒకవేళ నీ భార్య తప్పు చేస్తే, ఆదాము తన భార్యని గుండెల్లో దాచుకున్నాడు పాపాన్ని. నేను ఒకటే చెప్తున్నా, ఒకవేళ భార్య తప్పు చేస్తే ఏ భర్త నా భార్య వ్యభిచారం చేసిందని చెప్పడు, క్షమిస్తాడు. తన గుండెల్లో దాచుకుంటాడు కానీ బయటికి అన్నాడో చెప్పడు. రియల్లీ నేను చెప్తున్నది నిజం. మీరు అనుకుంటారు ఒకవేళ మీకు తెలీదు, భార్య ఏదైనా తప్పు చేస్తుంటే, పొరపాటు చేస్తుంటే, తెలుసో తెలియక పొరపాటు చేస్తుంటే, తెలుసో తెలియక ఏదైనా వ్యభిచారంలో పడిపోయి ఉంటే తన భార్యను వదిలిపెట్టుకోవాలని ఏ భర్త అనుకోడు. ఆమె కోసం ప్రార్థిస్తాడు, ఆమెను క్షమిస్తాడు, ఆమెను మరలా వాక్యం కిందకి తీసుకొస్తాడు. ఆమె భయము, ఆమె పాపం ఎల్లప్పుడు ఆమె ఎదుటి కనబడుతుంది. కాబట్టి భర్తను గౌరవిస్తుంది, భర్తను ప్రేమిస్తుంది. వింటున్నారు? మీకు అర్థమైందా? దావీదు జీవితంలో తన భార్య వేరొకరితో చేసేసాడు. అయినా దావీదు నా పెళ్లి భార్య నాకు కావాలని చెప్పి, అది ధర్మశాస్త్రం కింద ఉన్నాడు కాబట్టి వెళ్ళి తెచ్చుకున్నాడు. తెలియదు మీకు ఆ విషయాలు. మీరు ఏమనుకుంటున్నారంటే కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు, మీ బిడ్డలని నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు. మీ బిడ్డలు తప్పు చేసినా సరే, మీ బిడ్డలు పొరపాటు చేసినా సరే, వాళ్ళని రక్తం, యేసుక్రీస్తు రక్తం వాళ్ళ మీద పరోక్షింప చేయి. ఆ బిడ్డలను దేవుడే కాపాడతాడు. వాళ్ళు పడిపోయిన తిరిగి వస్తారు, వాళ్ళు చెడిపోయిన తిరిగి వస్తారు. ఆ తప్పిపోయిన కుమారుడు వేషలతో తిరగలేదా? మరి నీ కొడుకు నా కొడుకు వచ్చిందా? దీనా వెళ్ళి పడిపోలేదా? అక్కడ దేవుడు కాపాడలేదా బిడ్డని? ఆ ప్రజలను కాపాడలేదా దేవుడు? ఎప్పుడు కూడా తప్పు చేశారు, పాపం చేశారు అని చెప్పి వాళ్ళకి దిద్దుకోవటానికి ఒక అవకాశం ఇవ్వకపోతే నువ్వు నేరస్తుడు అవుతావు. ఎంత పాపమైనా సరే, ఎంత ఘోరమైన నీచమైన పాపమైనా సరే వాళ్ళకి ఒక అవకాశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే బైబిల్ చెప్తాను, నీతిమంతుడు 7 మార్లు పడినా వాడు మళ్ళీ తిరిగి లేస్తాడు. నీ విశ్వాసం, నీ భక్తిని నిలబెడతాది. అర్థమవుతుంది నేను చెప్పింది? ఏమన్నాడు దావీదు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము, అప్పుడు అతిక్రమం చేయవారికి నీ త్రోవలను బోధిస్తాను. మళ్ళా తిరిగి బోధకుడు స్థానంలోకి వస్తున్నాడు. దావీదు గొప్ప బోధకుడు, దావీదు గొప్ప ప్రవక్త, దావీదు గొప్ప ఉపదేశకుడు. వింటున్నారా అండి? ఓ ప్రియులారా, నువ్వు అనుకోవచ్చు నేను తప్పు చేశాను కదా, నేను ఎవరికి చెప్పడానికి పనికిరాను, నేను పొరపాటు చేశాను కదా, నేను ఎవరికి చెప్ప. నో, నీ పాపను ఒప్పుకుని విడిచిపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి నీకు ఆ స్థానాన్ని ఇస్తాడు. అయితే పడిపోయిన కాడే ఉండొద్దు, ఆ పాపములో పొరులాడొద్దు, ఆ పాపాన్ని విడిచిపెట్టు. ఎంతమందికి ఇది అర్థమైంది? ఎంతమందికి ఇది అర్థమైంది? ఒకవేళ మీరు విశ్వాసాలుగా కావచ్చు, మీరు దేవుని స్వార్థ చేస్తూ ఉండొచ్చు, ఏదో పాపం చేసి ఉండొచ్చు, ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు. సాతానుడు మీ నోరు నొక్కేయాలని చూస్తున్నాడు, మీ కంఠాన్ని నొక్కేయాలని చూస్తున్నాడు. నొక్కనివద్దు, దేవుని దగ్గర ఒప్పుకో, దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు. మళ్ళా దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు నీకు మళ్ళీ గొప్ప స్వరాన్ని ఇస్తాడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధిస్తాను, పాపులు నీ తోటి తిరుగుదురు. దేవా, నా రక్షణకర్త ఒక దేవా, రక్తాపరాధం నుంచి నన్ను విడిపింపు. అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపవచ్చున్నట్లు నా పెదవులు తెరువుము. నువ్వు బలిని కోరువాడవు కాదు, కోనేళ్ళు నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు.
దేవా, విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చెప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేముకు గోడలు కట్టించము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగోహోమములకు నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు ఈ బలిపీఠం మీద కోడులు నడిపిస్తారు. అందరూ ఆమె ఏం చెప్పండి అమ్మా. ఏమర్థమైంది మీకు వాక్యం? 50వ కీర్తనలు ఏముంది? 50వ కీర్తనలు ఏముంది? ఏమన్నాడు? దిద్దుబాటు నీకు అసహ్యం కదా. కానీ ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? దిద్దుబాటు చేసుకున్నాడు. నీ జీవితంలో ఒక దిద్దుబాటు ఉందా? ఒక అవకాశం ఉందా నీకు? తప్పు కోసం పశ్చాత్తాపడు, దాన్ని విడిచిపెట్టు, దాంతో తెగతింపులు చేసుకో, మళ్ళీ తిరిగి దేవునిలో మంచిగా సాగు. రోమిలకు రాసిన పత్రిక చివరి మాట చదివేసి నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక బహుశా 2వ అధ్యాయం 3వ అధ్యాయము అక్కడ ఉంటుంది ఏదో. మూడో అధ్యాయం ఒక మాట ఉంది. టైం అయిపోతుంది. రైట్, 2వ అధ్యాయం. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్తరుడు అయి ఉన్నావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకుంటున్నావు. ఏలనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా. అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. కాబట్టి అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చు వాటిని చేయుచున్న మనుషుడా, నువ్వు దేవుని తీర్పు తప్పించుకుందని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. టైం ఇచ్చాడా? తీర్పులు తెచ్చేవాడికి టైం ఇచ్చాడా? ఏం పొందడానికి? మారు మనసు పొందుటకు నీ హృదయము, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరిస్తావా అని అడుగుతున్నాడు. అంటే ఒక జడ్జికి కూడా, ఒక లాయర్ కాదు, ఒక జడ్జికి కూడా ఒక అవకాశం వస్తుంది. తీర్పులు తీరుస్తున్న వాడికి కూడా, వాడు తీర్పులు తీరుస్తున్నాడు కానీ అవే కార్యాలు చేస్తున్నాడు. కానీ నువ్వు తీర్పులు తీరుస్తున్నావు కానీ అలాంటి కార్యాలు చేస్తున్నావు. కాబట్టి నీకు మారు మనసు పొందడానికి నీకు టైం ఇస్తున్నాను. ఒక లాయరు, ఒక జడ్జి కూడా తన తీర్పుల విషయమై సరి చేసుకోవాలి. అంతేనండి. మనం ఎదుటి వాళ్ళకి తీర్పులు తీరుస్తున్నాం కానీ అదే తీర్పు దేవుడు మనకు తీరుస్తాడని నీకు తెలుసా? కాబట్టి నీకు కూడా ఒక అవకాశం ఇస్తాడు. తీర్పులు తీర్చే పాస్టర్లకు కూడా అవకాశం ఇస్తున్నాడు. నువ్వు కూడా మారు మనసు పొందడానికి దేవుడు అనుగ్రహం ఉంది నీకు. మారు మనసు పొందంటున్నాడు. 2వ అధ్యాయం 21వ వచనం. ఎదుటి వానికి బోధించు, నీకు నువ్వే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించి నువ్వు దొంగిలించదవా? వ్యభిచరించవద్దని చెప్పు నువ్వు వ్యభిచరిస్తావా? విగ్రహములు అసహించుకుని నువ్వు గుళ్ళను దోచెదవా? చూసారా? ఎందుకంటే మనం ఎదుటి వారికి ఏదైతే చెప్తున్నామో అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దని మొదటిగా నువ్వు మానాలది. నువ్వు సరి చేసుకున్న తర్వాత ఎవరికైనా చెప్పాలి. అందుకే దావీదు అంటున్నాడు, నేను మరలా వాళ్ళకి చెప్తాను, నేను మరలా వాళ్ళకి బోధిస్తాను, నేను మళ్ళీ వాళ్ళకి సరి. ఎందుకంటే నువ్వు నా పాపాన్ని పరిహరించాలి, నా పాపాన్ని క్షమించాలి. ఎంతమంది మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు? అర్థమైంది మీకు వాక్యం? దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. ఈ కూడిక ముగించుకు మేము వెళ్తుండగా మాతో రండి దేవ. మాకు ఒక దిద్దుబాటు ఉన్నదని, ఒక క్షమాపణ ఉన్నదని దేవా, మేము నాయన నీ వాక్యంలో అనేక సంగతులు మేము చూస్తాము నాయన. ఎదుటి వారికి బోధించి నువ్వు నీకు బోధించుకోవా, ఎదుటి వారికి తీర్పు తీర్చి నువ్వు తీర్పు తీర్చుకొనవా. కాబట్టి దేవుడు అనుగ్రహం నీకు మారు మనసు పొందుటకు అవకాశం ఇస్తుందని మీరు మాతో మాట్లాడారు. దావీదు జీవితంలో దావీదు ఆయన ఒక దిద్దుబాటు కలిగి ఉన్నాడు. ఈరోజు దిద్దుబాటును అసహించుకున్న వారు ఎందరో ఉన్నారు ప్రభువా. దేవా, మా జీవితాల్లో అలాంటి వారంగా మేము ఉండకూడదు. మేము దిద్దుబాటు కోరుతా ఉన్నాం. మా తప్పిదాల విషయమే పశ్చాత్తాపడుతున్నాం దేవా. తిరిగి మళ్ళీ నీ సన్నిధిలో మేము ఏ స్థానంలో నిలబడాలో ఆ స్థానంలో నీ పరిచర్యకు నిలబడిన ఆయన దేవా, నీకు మహిమ తెచ్చే పాత్రగా మమ్మల్ని వాడుకోనమని తల వంచి ప్రతి బిడ్డను పేరు పేరు మీరు దీవించండి. ప్రత్యేకించి పవన్ కోసం ప్రార్థిస్తున్నాం. మరి ఆ బిడ్డ లివర్ ప్రాబ్లంతో, మరి దేవా ఆ యొక్క ఫ్యాట్ ప్రాబ్లంతో బాధపడుతుండగా ఆ కామెర్లించబిడ్డను విడిపించండి. ఆ బిడ్డకు సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం దయచేయమని ఇక్కడ తల వంచి ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి స్వస్థపరి సంపూర్ణ ఆరోగ్యం నింపమని, మళ్ళీ నీ రాకడ బరక సన్నిధిలో కలుసుకుని పర్యంత నీ కాపుదల భద్రత మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న పరమ తండ్రి, ఆమేన్.
మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప సదాకల్పతోడేండును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.